అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్స్ ఏంటి అనే దాని గురించి చిన్న ఒక 2 విషయాలు చెప్తా. మామూలుగా మనందరం వాడే కంప్యూటర్ సాధారణంగా మన రోజువారీ కార్యక్రమాల కోసం కంప్యూటర్లు వాడతాం. ఇలాంటి ఒక 1000 కంప్యూటర్లు కలిపి ఒకేసారి పనిచేస్తే దాన్ని సూపర్ కంప్యూటర్ అంటారు. దాన్ని ఇప్పటికే వాడుతున్నారు. అనేక దశల్లో అది పనిచేస్తోంది. ఇలాంటి ఒక 1000 సూపర్ కంప్యూటర్లని ఒకేసారి పనిచేసేలాగా తయారు చేయగలిగితే అది క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే మామూలు కంప్యూటర్తో పోలిస్తే సుమారుగా ఒక 10,000 రెట్లకు పైన ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్. మేబీ ఇంకా ఎక్కువ, ఇంకా టెక్నికల్గా మాట్లాడాలంటే. సో అంటే మెడికల్ రంగంలో, అంటే వైద్య రంగంలో కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రీసెర్చ్, ఫార్మా, లేకపోతే ఏఐ, ఇలా ఏ రంగంలో తీసుకున్నా కూడా యాక్యురేట్గా పరిశోధనలు చేసి ఆ రీసెర్చ్ తర్వాత పెద్ద పెద్ద క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారాలు కనుగొనగలగడమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ప్రధానమైన ఆబ్జెక్టివ్. అలాంటి ఒక సెంటరు ఇవాళ మళ్ళీ చెప్తున్నా, దక్షిణాసియాలోనే, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 2 ప్రారంభం కానున్నాయి. టెస్ట్ బెడ్స్ అంటారు వీటినంటే. ఒక శాంపిల్ ప్రాజెక్ట్ లాగా అనుకోండి, టెస్ట్ బెడ్స్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. దీనికి ఐబిఎం, అలాగే టీసీఎస్, ఎల్ఎన్టీ, ఇంకా అనేక కంపెనీల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ఇందులో 80% పైగా భారతదేశంలో తయారైన పరికరాలతో ప్రారంభమవుతున్న ఫెసిలిటీ సెంటర్స్ ఇవి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి దీనికి. సో ఇవాళ దాదాపుగా అన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాల్లో ఈ వార్త కవరడానికి కారణం ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచ గతిని, దిశను మార్చే ఒక అతిపెద్ద ప్రక్రియ, అతిపెద్ద ప్రయోగాత్మక ప్రక్రియ. దానికి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అలవాలం కానుంది. సరిగ్గా కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం విశాఖలో, మళ్ళీ అది కూడా ఏషియాలోనే బిగ్గెస్ట్ ఏఐ డేటా హబ్ గూగుల్ ప్రారంభించబోతోన్న, మొన్నే దానికి శంకుస్థాపన కూడా పూర్తయింది, ప్రారంభించబోతోన్న గూగుల్ ఏఐ హబ్. సో ఇలాంటి బిగ్గెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకున్నవన్నీ ఆంధ్రప్రదేశ్, అది విశాఖ కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే నెల్లూరు కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, రేపు ఇంకొన్ని వస్తాయి. ఇలాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ఒక సెంటర్ అవుతోందంటే ప్రతి ఆంధ్రుడికి అది నిజంగానే గర్వకారణం. ఆ మాటకు వస్తే ప్రతి తెలుగువాడికి కూడా. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఏషియాలో తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఆబ్వియస్గా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూస్తారు కదా. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో కాదు, అక్కడ ఉన్న అవకాశాల కోసం చూస్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ టీమ్స్ అన్నీ వెళ్ళాయి దుబాయ్, సౌదీ, లేకపోతే ఇంకా లండను, అమెరికా, అనేక దేశాలకు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు, అవకాశాలు, పెట్టుబడులకు ఎలాగ బాగుంటుంది, మా దగ్గర ఎంతమంది యువతున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీస్, ఫెసిలిటీ సెంటర్స్లో ఏం జరగబోతోందంటే, అనేక మందికి ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అనేక స్టార్టప్స్ వస్తాయి. తర్వాత ఒక పెద్ద డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్గా కూడా మారబోతోంది. అంటే ఏఐకి సంబంధించి కానీ ఇంకేదైనా ఇలాంటి స్టార్టప్స్ వస్తాయి. సో వీటన్నిటికీ ఒక రాష్ట్రం చిరునామాగా మారుతోందంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దిశను మారుస్తుందా లేదా? అమరావతికి ఒక బ్రాండ్గా మారుతుందా లేదా? ఇవి ఆలోచించాలి. అంటే చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ మొదలు పెడితే దీని రిజల్ట్ ఇవాళ రాత్రికో రేపు ఉదయమో రాదు. ఇట్ విల్ టేక్ టైం. భవిష్యత్తు తరాలకి ఒక అడుగు ఇది. అది గూగుల్ ఏఐ డేటా సెంటర్ కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న ఐటీ కంపెనీలు కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ రేపు ఇంకోటి ఏదో రావచ్చు. సో ఆ యాంగిల్లో దీన్ని చూడాలి. 90ల్లో, ఆ దశకాల్లో హైదరాబాద్లో ఒక ఐటీ, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీతో బిల్ గేట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ చూపిస్తే అప్పుడు అందరూ నవ్వారు, ఇక్కడ ఏంటి ఐటీ ఏంటని. బట్ ఈరోజు మీరు చెప్పండి, ఏ ఇంట్లో దాదాపుగా ఐటీ ఇంజనీర్ లేని ఇల్లు ఉంటుంది? దాదాపుగా నేను చెప్తోంది. లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక అడుగు పడితే అది జనరేషన్స్కి ఒక భవిష్యత్తుకు పునాది లాంటిది. అదే ఇవాళ ఏపీలో జరగబోతోంది. సో ఇక దీని మీద ఇది ఒకవైపు, ఇది ఒక యాంగిల్. ఏపీలో మనకి ఎప్పుడు ఏపీలో 2 యాంగిల్స్ ఉంటాయి. కాయిన్కి ఒకవైపు, కాయిన్కి రెండో వైపు. కాయిన్కి ఒకవైపు ఏమో అమరావతి అభివృద్ధి, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ డేటా సెంటరు, ఇన్నోవేషన్ హబ్స్,
లేకపోతే నోబెల్ అంటే ఈ క్వాంటంలో పరిశోధనలు చేసి నోబెల్ తెచ్చుకున్న తెలుగు పిల్లాడు ఎవరైనా తెలుగు అమ్మాయో అబ్బాయో ఉంటే పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఉంటే 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే అదొక బూస్టింగ్, అదొక ప్రోత్సాహం. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనకి ఇంకొకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఏ డేటా హబ్ వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు గుర్తు చేస్తున్నాం మీకు. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదొక పెద్ద షెడ్డు, ఇక్కడ ఎంతకన్నా ఏమవుతుంది, ఈ డేటా సెంటర్ పెడితే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఇంకోటి కావాలి, అమ్మమ్మ ఏదో జరిగిపోతుంది, పొల్యూషన్ అని గోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదు తూచి నేనే అసలు ఏ డేటా సెంటర్కి ఆద్యుడిని నేనే, నాకు ఇవ్వండి క్రెడిట్ అని ఆయన గొడవ పెట్టాడు. ఏది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని గొడవ పెట్టినట్టే నాకు క్రెడిట్ కావాలని. మరి ఏమైంది, ముందు మాట్లాడిన వాళ్ళందరూ ఏమయ్యారు అప్పుడు? ఇప్పుడు క్వాంటమ్ నాకు తెలిసి పెద్దగా దీని మీద వాళ్ళకి తెలియదు అనుకుంటా, అవగాహన లేదు. ఒకవేళ అవగాహన తెచ్చుకుని మాట్లాడితే మంచిదే, ఏదైనా వెల్కమ్ చేస్తారు. మళ్ళీ దీనికి ఎన్ని కథలు చెప్తారు వచ్చి చూడాలి. అసలు క్వాంటమ్ అంటే ఏంటి, అమ్మో కంప్యూటర్ పెడితే ఈ కంప్యూటర్లన్నీ పోతాయేమో, వైరస్లు వస్తాయేమో అంటారేమో, ఏం మాట్లాడతారు. ఎందుకంటే మా విగన్ అని ఎప్పుడైతే రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత మాట్లాడాడో దాన్ని ఇవాళ విపరీతంగా మీమ్స్ ట్రోల్స్ అన్నీ జరుగుతూ, మీరు ఒక 5వ క్లాస్ పిల్లని అడగండి మా విగన్ అంటే నిజంగా జరిగింది చెప్తున్నా, అదేం గన్ను మార్కెట్లోకి వచ్చిందా, గన్ కావాలి అని అడిగిన పిల్లలు కూడా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతిపాదన. దేనికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఒకవైపు అమరావతి చట్టబద్ధత వచ్చి రాష్ట్రపతి సంతకంతో గెజెట్ విడుదలయ్యి ఒక శాశ్వత రాజధానిగా వస్తే పార్లమెంట్లో 50 దాకా పార్టీలు ఓకే చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉంటే ఆ టైంలో ఈయనకు వచ్చిన మావిగన్ అంటాడు. ఏమన్నా ఉందా అర్థం పర్థం? సరే అంటే అన్నారు, ఇంత వ్యతిరేకత వచ్చింది కదా, ఆగాలి అప్పుడైనా. లేదు, ఇప్పుడు మీరు వాళ్ళ మీడియా చూడండి, వాళ్ళ పత్రికలు, సోషల్ మీడియా అసలు మావిగన్ మీద విపరీతంగా చర్చలు పెట్టేసుకుంటున్నారట. అవి బ్రహ్మాండంగా ఉంది ప్రపోజల్ అని. సిఆర్డీఏ పరిధిలో ఏమేమి ఉంటాయో ఆయనకు తెలీదా ముఖ్యమంత్రికి? ఈ ప్రాంతాలు ఆయన చెప్పినవన్నీ అక్కడ లేవా? వాటి అభివృద్ధి జరగట్లేదా? ఇప్పుడు అమరావతి మీద వాళ్ళకి అలవాటైన వాళ్ళ పేటెంట్ అయిన అవినీతిని తీసుకొచ్చి అమరావతి మీద రుద్దే ప్రయత్నం. అందుకే నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు లెక్కలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, ప్రజల కోసమైనా చెప్పాలి మీరు. ఇదిగో అమరావతి ఎందుకు సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ క్యాపిటల్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నాము, ప్రభుత్వం నుంచి రూపాయి పెట్టకుండా సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ సిటీగా క్యాపిటల్గా ఎలా డెవలప్ అవుతోంది, అది భవిష్యత్ తరాలకు ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి, ఇక్కడ మేము కట్టబోయే ప్రభుత్వ భవనాలు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతోంది, ఏమేంటి టెండర్లు, దాదాపు 50,000 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా. మాట్లాడుతున్నారు ఇప్పుడు కొంచెం. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నాక సరే, ఒకవైపు అచ్చెన్నాయుడు, ఇంకొకళ్ళు మంత్రి, ముఖ్యమంత్రి లోకేష్, ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కానీ సరిపోదు, ప్రజలకు ఇంకా డీటెయిల్డ్గా తెలియాలి. అంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏంటనేది స్పష్టంగా విడమరిచి చెప్పినప్పుడే అర్థమవుతుంది. మనకు తెలిసింది మనం చెప్తాం, కానీ ప్రభుత్వం బాధ్యత కదా అది. సో ఇంకా అంటే ఈయన మైండ్ సెట్ ఏంటంటే యువతను ఎప్పుడు ఒక ట్రాన్స్లో పెట్టాలి, ఓ మత్తులో పెట్టాలి, రప్పా అనిపించాలి, రేపు వచ్చాక రక్త తర్పణాలు చేస్తామనాలి, పోస్టర్ల మీద ఇది చేయాలి, ఇంకో నిజాలు చెప్తే మా సంస్థల మీదకి వచ్చి దాడులు చేయాలి, మా సంస్థల అధినేత ఎండి రాధాకృష్ణ ఆయన మీదేమో మేము వస్తే నిన్ను లేపేస్తాం తిరగడం, ఇట్లా ఏదో బెదిరించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు